హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ 10K సబ్స్క్రైబర్స్ అయింది. అసలు నేను అనుకోలేదు ఇలా అవుతుందని. ఇంతవరకు తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా ఈ వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చెప్తాను, చూద్దాం రండి. సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. 6 years బర్త్డే, అందుకే 6 గిఫ్ట్స్ ఇవ్వాలని ఇచ్చాము. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అందరూ మీ ఆశీస్సులు కూడా మా వాడికి అందించండి. మా వాడికి కార్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఇన్ని కార్స్ నాని అసలు వెరైటీ కార్స్ కావాలంటాడు. చాలా కార్స్ అంటే చాలా పిచ్చి మా వాడికి. అలాగే గిఫ్ట్స్ అయితే 6 ఇచ్చాము. ఒక టెన్నిస్ ప్లేయర్ ఇచ్చాము, అది వాల్కి వేసుకుని ఆడుకోవడం. అలా ఇంకొకటి లెగ్కి వేసేది హూలా హూప్ అని. అలాగే దాంతోపాటు చెస్ ఇచ్చాము. అలాగే చాక్లెట్ ఒకటి ఇచ్చాము. అలాగే ఒక కార్ కూడా ఇచ్చాము. అలాగే ఒకటి ఫిషింగ్ బోర్డ్ ఒకటి ఇచ్చాము. అలా టోటల్ 6 గిఫ్ట్స్ ఇచ్చాము. వాడికి అయితే ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గిఫ్ట్స్ అన్నీ చూసి ఏది ఓపెన్ చేయాలో ఏది లేదో అర్థం అవ్వట్లేదు. అన్నీ ఫుల్ ఆడుకున్నాడు. అన్నీ ట్రై చేయాలి, నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ ట్రై చేశాడు మా వాడికి మెయిన్ కార్ చూస్తే చాలా అయిపోయా. ఎన్ని కార్స్ నాని కార్ మాత్రం వెరైటీ కార్స్ అడుగుతాడండి. అలాగే ఒక కార్ ఇచ్చాము. అలాగే అది వీల్స్ది, ఇది రిమోట్ కంట్రోలింగ్ది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దాంతో అయితే ఫుల్ హ్యాపీ ఖుషిగా ఫీల్ అయ్యాడు. అలాగే తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చామండి. బర్త్డే కదా, టెంపుల్ అయిపోయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇంట్లోనే హౌస్లోనే చేసుకున్నాం పార్టీ. ఆ డెకరేషన్ కూడా మేమే ప్రిపేర్ చేసాం. డెకరేషన్ అంతా మేమే చేసాము. మా వాడు ఇచ్చిన గిఫ్ట్స్తో ప్రతి ఒక్కటి ట్రై చేశాడు అన్నీ. వాడికైతే గిఫ్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5కి అయింది ఫుల్ డెకరేషన్ చేయడానికి. నిజంగా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మా హస్బెండ్ చాలా కష్టపడ్డాడు. మా హస్బెండ్తో పాటు మా తమ్ముడు కూడా, అలాగే మా నైబర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నిజంగా చాలా బాగా ఉండింది. డెకరేషన్ మాత్రం నిజంగా సూపర్గా కుదిరిందండి. చాలా కష్టపడింది. కలర్ సెలెక్షన్స్ అంతా నాదే అండి. డెకరేషన్ సెలెక్షన్ కూడా నాదే. నేను ఎప్పుడు మామూలుగా చేస్తాం కదా, ఈసారి డిఫరెంట్ ఉన్నిలే అన్నట్టు డిఫరెంట్గా సెలెక్ట్ చేసాము. నిజంగా చాలా బాగా వచ్చింది డెకరేషన్. మా వాడి బర్త్డే అయితే ఎప్పుడు హాలిడేస్లోనే వస్తుందండి. May 2 మా వాడి బర్త్డే. వాడికి ఇంకా స్కూల్లో ఉంటే స్కూల్లో పిల్లలకి ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎవరు ఉండరు హాలిడేస్లో. అందరూ ఊరికి వెళ్ళిపోతారు. మా బర్త్డే మాత్రం హాలిడేస్లో వచ్చేస్తుంది కదా, ఎవరు ఉండరు. ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు, తక్కువ అయిపోతారు ఫ్రెండ్స్ మా వాడికి. అలాగే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని పిలిచాము మేము. కానీ అందరూ అపార్ట్మెంట్లో కూడా అందరు లేరు. చాలామంది ఊరికి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఉన్న వాళ్ళు మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఆల్మోస్ట్. నిజంగా పార్టీ అయితే బాగా జరిగింది. డెకరేషన్ మాత్రం నిజంగా సూపర్గా కుదిరింది. చాలా కష్టపడ్డందుకు నిజంగా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరే చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. డెకరేషన్ నిజంగా బాగుందంటే ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు నచ్చినట్లయితే నిజంగా డెకరేషన్ నిజంగా సూపర్గా వచ్చిందండి. మేము అనుకోలేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. నిజంగా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.